పిల్లలు త్వరగా లేవండి, స్కూల్ కి టైం అవుతుంది. సరే అమ్మా. ఏంది పిల్లలు ఇంకా రాలేదు? టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఏ మాన్వి, భవిక, ఏ పిల్లలు ఏంటి ఇంకా పడుకొనే ఉన్నారు? త్వరగా లేవండి, స్కూల్ టైం అవుతుంది. అయినా మీ గోల్డెన్ డేస్ అయిపోయాయి, ఇంకా లేచి రెడీ అవ్వాలి, స్కూల్కి వెళ్ళాల్సిందే. అయినా నైట్ తొందరగా పడుకోవాలి, మార్నింగ్ తొందరగా లేగాలి. అదైతే నిజమే అమ్మా. సరే పద చెల్లి, స్కూల్కి రెడీ అవుదాం. నాన్న నాన్న, రేపు సండే కదా, మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నారా? అవును నాన్న, రేపు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉంది, ఒక 2 hours వెళ్ళి రావాలి. ఎందుకలా కొత్తగా అడుగుతున్నారు? అదేం లేదు నాన్న, అదేం లేదు. సరే సరే, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి, స్కూల్కి టైం అవుతుంది. సరే. లావణ్య, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. అండి ఒక్క నిమిషం, ఇదిగోండి మీ టిఫిన్. సరే, ఇక్కడ ఇవ్వు. అమ్మా. ఏంటన్నా వచ్చేసారా? వచ్చేసామమ్మా. ఏంటన్నా డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా. సరే మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యండి, నేను స్నాక్స్ పెడతాను. సరే అమ్మా. ఏంటి వాళ్ళ పిల్లలు డల్గా ఉన్నారు? పిల్లలు ఏనా అప్పటి నుంచి చూస్తున్నా డల్గా ఉన్నారు? ఏం లేదమ్మా, ఫాదర్స్ డే కదా. అయ్యో అవును కదా, రేపు ఫాదర్స్ డే ఉంది. నాన్నకి ఒక మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నా, కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలో అర్థం కావట్లేదు. అవును నాన్న, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. నాన్నకి ఏమంటే ఇష్టం అమ్మా? అదే కదా బాధ, మీ నాన్నకి ఏవి ఇష్టాలు ఉండవు. వావ్, నేను ఏ వంట చేసినా సైలెంట్గా తినేస్తారు, ఏమి ఇచ్చినా తీసుకుంటారు, ఒక్క కంప్లైంట్ కూడా చేయరు మీ నాన్న. అదైతే నిజమే. ప్రతిసారి మనకేం కావాలో తెస్తారు కానీ ఆయనకి ఏం కావాలో ఎప్పుడూ చెప్పరు. అమ్మ, నువ్వు నిజమే చెప్పావు. నాన్న చాయిస్ తెలుసుకోవాలంటే చాలా కష్టం. అమ్మ, నాన్నకి ఎలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలంటే నాన్న ఫేస్లో ఫుల్ స్మైల్ వచ్చేయాలి. అవును నాన్న, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అయితే నా దగ్గర ఒక ఐడియా ఉంది. నేను ఆన్లైన్లో డెకరేషన్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తాను, మనందరం కలిసి నాన్న కోసం డెకరేషన్ చేద్దాం. అమ్మ, ఇంకా ఆర్డర్ రావడానికి ఎంతసేపు టైం పడుతుంది? ఒక 20 minutes ఉంది నాన్న. అవునా, అయితే త్వరగా ఆర్డర్ చేయమ్మా. అమ్మా, అలాగే కేక్ కూడా ఆర్డర్ చేయమ్మా. సరే భవిక, కేక్ కూడా ఆర్డర్ చేస్తున్నాను. త్వరగా ఆర్డర్ చేయమ్మా, నాన్న రావడానికి ఇంకొక 2 hours ఉంది. అయిపోయింది. అవునా అమ్మా, అయితే ఆర్డర్ వచ్చేలోపు నేను ఇంకా చెల్లి నాన్న కోసం ఒక మంచి గ్రీటింగ్ తయారు చేస్తాం. పదా చెల్లి. ఫ్రెండ్స్, ఫైనల్లీ ఫాదర్స్ డే గ్రీటింగ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా చూడాలనుకున్నారా? వెయిట్ ఆగండి. మా డాడీకి ఎప్పుడైతే సర్ప్రైజ్ ఇస్తానో అప్పుడు మీకు కూడా చూపిస్తాను. కానీ అప్పటి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. మాన్వి, భవిక, నాన్న కోసం నా గిఫ్ట్ కూడా రెడీ. మాన్వి, ఆర్డర్ వచ్చినట్టుంది, తీసుకోపో. సరే అమ్మా. అమ్మా, డెకరేషన్ ఐటమ్స్ అయితే రెడీ. ఏనన్నా ఆర్డర్ వచ్చేసిందా? ఇంకా ఇదేంటమ్మా? అదా, ఫాదర్స్ డే కోసం మీ నాన్న కోసం గ్రీటింగ్ కార్డ్ ఆర్డర్ చేశాను. ఓ అవునా అమ్మా, సరే పద డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకా కేక్ కూడా వచ్చేసింది. సరే నాన్న, వస్తున్నాను పద. ఫ్రెండ్స్, ఫైనల్లీ డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాం. డెకరేషన్ ఎలా ఉండబోతుందో చూడాలనుకుంటున్నారా? సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏంటమ్మా బ్లాక్ హార్ట్ ఆర్డర్ చేసావు?
నేను ఆర్డర్లో చూసుకోలేదు నాన్న కలర్ ఏంటి అని, కానీ వైట్ మీద బ్లాక్ కలర్ చాలా బాగుంటుంది. అవునమ్మా, కానీ ఫ్రెండ్స్ దీన్ని ఊదడానికి పైప్ కూడా ఇవ్వలేదు. సో ఈ పెన్ తోటి ఊదుకుంటున్నాం దీంట్లో ఉన్న రిఫిల్ తీసి. మాన్వి, భవిక మీరు బెలూన్స్ ఊదండి, నేను అప్పలోపు ఈ హార్ట్ ఫీల్ చేస్తాను, ఓకేనా? సరే అమ్మా. మీరు పెద్దగా అయ్యే కొద్దికి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. బాధ్యతలు అంటే లైక్ చదువు ఎక్కువ ఉండడము, పెద్దవాళ్ళని గౌరవించడము, ఇంకోటి మీ అమ్మకు పనులు హెల్ప్ చేయడము, ఇవన్నీ మీరు పాటించాలి, సరేనా? సరే నాన్న. మాన్వి, నువ్వు పెద్దగా అవుతున్నావు, నీకు కొన్ని విషయాలు చెప్తా, గుర్తుపెట్టుకో, సరేనా? సరే నాన్న. పెద్దలకు ఎప్పుడు ఎదురుగా మాట్లాడవద్దు, ఇంట్లో చిన్న చిన్న పనులకు అమ్మకి హెల్ప్ చేయాలి, స్కూల్లో కూడా ఎవరితోనో గొడవ పడవద్దు, సరేనా? సరే నాన్న. సరేనా? స్కూల్కి టైం. ఏం ఆలోచిస్తున్నావు నాన్న? ఏం లేదమ్మా, నాన్న చెప్పిన మంచి మంచి మాటలు గుర్తుకొస్తున్నాయి, అవే ఆలోచిస్తున్నా. అవునా, సరే సరే త్వరగా చెయ్యి, నాన్న వచ్చే టైం అయింది. మాన్వి, త్వరగా రా నాన్న. భవిక, మనకు ఎవరు తెలియని వాళ్ళు ఏమి ఇచ్చినా మనం తీసుకోవద్దు, సరేనా? సరే నాన్న. ఇంకోటి, నీకు మమ్మీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించిందా? నేర్పించింది నాన్న. ఇంకా స్కూల్లో ఎవరితోనో గొడవ పడవద్దు, అందరితోనూ మంచిగా ఉండాలి, సరేనా? సరే నాన్న. భవిక, నాన్న వచ్చేసావా? వచ్చేసాను నాన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ నాన్న. మరి నా కోసం గిఫ్ట్? గిఫ్ట్ తేవాలి కదా, తేలే నాన్న, మళ్ళీ ఎప్పుడైనా తీసుకొస్తా, సరేనా? సరే నాన్న. ఓకే. ఏ వావ్, గజ్జలు. థ్యాంక్ యూ నాన్న. బాగున్నాయా? ఏ ఐ లవ్ యూ నాన్న. లవ్ యూ బంగారు తల్లి. ఓయ్ మేడం, మీరేం ఆలోచిస్తున్నారు? ఏం లేదమ్మా, నాన్న చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. సరే సరే త్వరగా కానీ నాన్న. సరే అమ్మా. అమ్మ ఇది పెట్టమ్మా. లేదు ఇది పెట్టమ్మా. లేదు ఇది పెట్టమ్మా. సరే నాన్న. నన్ను ఒక బ్లాక్ నాన్న. ఇదిగో అమ్మ బ్లాక్. సో గైస్, ఫైనల్లీ డెకరేషన్ అయితే రెడీ. మీకు కనుక డెకరేషన్ నచ్చితే కామెంట్ లో చెప్పండి. మాన్వి మాన్వి, త్వరగా వెళ్ళి కేక్ తీసుకురాపో, డాడీ వచ్చే టైం అయింది. సరే అమ్మా. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. వావ్, ఇవాళ ఫాదర్స్ డే కదా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, చాలా బాగా చేశారు. నాన్న, ఇదిగో నీకోసం గ్రీటింగ్ కార్డ్. ఏ వావ్, హ్యాపీ ఫాదర్స్ డే. ఐ లవ్ యూ పాపా. చాలా బాగున్నా నాన్న, థ్యాంక్ యూ. ఆగండి ఫ్రెండ్స్, మా డాడీకి సర్ప్రైజ్ ఇచ్చేటప్పుడు మీకు కూడా గ్రీటింగ్ చూపిస్తా అన్నాను కదా, పదండి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. మీకు కనుక ఈ గ్రీటింగ్ కార్డ్ నచ్చితే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ మీ అందరికి, లావణ్య, భవిక, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నాన్న ఒక నిమిషం ఆగు. వావ్, నువ్వు కూడా గ్రీటింగ్ తెచ్చావా? ఏ వావ్, చాలా బాగుంది. లవ్ యూ నాన్న. ఫ్రెండ్స్ చూడండి ఏముందో దీని మీద. డాడ్, యు ఆర్ ద ఓన్లీ రియల్ సూపర్ హీరో. వావ్, చూడండి ఇక్కడ స్పైడర్ మ్యాన్ ఇట్లా పెట్టింది. ఇంకా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. చాలా కష్టపడిన ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, మీరందరూ నాకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. ఐ లవ్ యూ నాన్న. లవ్ యూ నాన్న. ఈ ఫాదర్స్ డే నేను ఎప్పటికీ మర్చిపోను. అయిపోయిందా మీ తండ్రి కూతుళ్ళ ప్రేమ? పదండి కేక్ కట్ చేద్దాం. సరే సరే, పదండి కేక్ కట్ చేద్దాం. ఆగండి ఒక్క నిమిషం. ఇదిగోండి మీ గిఫ్ట్. అదేం గిఫ్టే?
నేను చెప్తే సర్ప్రైజ్ ఎలా అవుతుంది మీరే ఓపెన్ చేసి చూడండి. సరే ఇక్కడి చూద్దాం. ఏ వావ్, నా ఫేవరెట్ కలర్. ఫ్రెండ్స్ చూడండి, షర్ట్ చాలా బాగుంది కదా, కొత్త షర్ట్. అవునే, థ్యాంక్ యూ. కలర్ నాకు చాలా ఇష్టం, చెక్స్ చేస్తుంది. ఏమండి మీరు త్వరగా వెళ్ళి రెడీ అయ్యి రండి, మనం కేక్ కట్ చేద్దాం. సరే సరే, నేను త్వరగా వెళ్ళి వేసుకొని వస్తాను, మనం కేక్ కట్ చేద్దాం, సరేనా? ఓకే. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫాదర్స్ డే రోజు మా నాన్నకి మేము ఎలా సర్ప్రైజ్ ఇచ్చామో. మా నాన్న అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫాదర్స్ డే రోజు మీరు కూడా మీ నాన్నకి ఏమైనా సర్ప్రైజ్ ఇచ్చారా అయితే కామెంట్ లో చెప్పండి. అండ్ అందరు ఫాదర్స్ కి హ్యాపీ ఫాదర్స్ డే. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.